కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన 40 వాహన దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి 48 లక్షల విలువైన 18 ఆటోలు, 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకోవడమైందని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు. నిందితులు పెమ్మాడి ఆశీర్వాదం 36, తురంగి పెందర్తి లోవరాజు 31, తురంగి కొల్లి దుర్గప్రసాద్ కిమ్స్ 34, గోల్లీలపేట కాకినాడ కాలకృష్ణ అర్జున్ 42, బావారం కరప గ్రామం కనుమూరి గణేష్ 44, ముత్తానగర్ జగన్నాథపురం కాకినాడ. నిందితులు ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసేవారు. హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు త్రాడు సహాయంతో ఇంజన్ వెనుక భాగం నుండి స్టార్ట్ చేసి తీసుకెళ్లేవారు. మోటార్ సైకిల్ మారుతాళాలు తెరిచి దొంగలించేవారు. ప్రధాన నిందితుడు పెమ్మాడి ఆశీర్వాదం పాత నేరస్తుడు. ఇతనిపై గతంలో 3 ఇంటి దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇతడు పెందర్తి లోవరాజు, కొల్లి దుర్గప్రసాద్ ఎట్ కిమ్స్ మరియు ఇతరులు కలిసి వివిధ జిల్లాల్లో వాహనాలను దొంగలించి ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్లు మార్చి తక్కువ ధరలకు కాలకృష్ణ అర్జున్ మరియు కనుమూరి గణేష్లకు అమ్మేవారు. ఆటో మరియు ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల ఇళ్ల వద్ద కానీ పార్కింగ్ స్థలాలు కానీ పార్క్ చేస్తున్న సమయంలో విధిగా హ్యాండిల్ లాక్ మరియు చైన్ లాక్స్ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పోలీస్, పిఠాపురం సిఐ గారు along with his team and CCS కాకినాడ టీమ్ వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 40 వెహికల్స్, 48 లక్షల విలువైన 18 ఆటోలు, అట్లనే 12 లక్షల విలువైన 22 మోటార్ సైకిల్స్ పట్టుకోవటం జరిగింది. వీళ్ళ మీద 40 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్. వీళ్ళలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మందిలో 3 దొంగతనం చేసేవాళ్ళు, 2 దొంగ వెహికల్స్ రిసీవర్లు. వీళ్ళు కాకుండా ఇంకొక 3 ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ ఎస్ఐలు అందరూ, అండ్ CCS ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ASP కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరివైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ.